నమస్తే. నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. ఏపీ మరియు తెలంగాణ హైకోర్టులలో మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. సో, మీకు ఈరోజు ఉన్నటువంటి టాపిక్‌లో ముఖ్యంగా అప్పులు నాకు చాలా ఎక్కువైపోయాయి. నేను అప్పులు తీర్చలేని పొజిషన్‌లో ఉన్నాను. అప్పులు వాళ్ళు నన్ను బాగా వేధిస్తున్నారు. ఫోన్‌లతోని వేధిస్తున్నారు. ఫిజికల్‌గా ఇంటికాడ వచ్చి కూడా నన్ను అబ్యూజ్ లాంగ్వేజ్‌లో తిడతా ఉన్నారు. ఈ అప్పులు నేను భరించలేను. నాకు కొంత సమయం ఇస్తే అంటే ఒక 6 మంత్స్, 1 ఇయర్, 2 ఇయర్ టైం ఇవ్వగలిగితే నేను ఈ అప్పుల్ని కట్టగలుగుతాను. అప్పటి వరకు నాకు స్టే కావాలి అనుకున్న వాళ్ళ కోసమే ఈ యొక్క స్టే ఆన్ డెట్ రికవరీ పిటిషన్ అన్నటువంటి మీకు పిటిషన్ గురించి నేను తెలియజేస్తున్నాను. స్టే ఆన్ డెట్ రికవరీ పిటిషన్ మనము డైనమిక్ పిటిషన్ కూడా అనుకుంటాం. ఇప్పుడు ఇందులో మనకు 2 రకాల అప్పులుంటాయి. మనం ఒకటేంటంటే సెక్యూర్డ్ లోన్స్ అంటాము. ఆస్తులను తాకట్టు పెట్టకుండా తీసుకునేటువంటి అప్పులను మనము అన్‌సెక్యూర్డ్ లోన్స్ అంటాం. ఇక్కడ సెక్యూర్డ్ లోన్స్, అన్‌సెక్యూర్డ్ లోన్స్ అన్నప్పుడు సెక్యూర్ లోన్స్ ఎలాగూ మనకు ఆస్తులను గానీ, ఇల్లుని గానీ, లేదా మన యొక్క ప్రాపర్టీని గానీ, లేదా ల్యాండ్స్ గానీ, లేదా ప్లాట్‌లని గానీ తాకట్టు పెట్టి తీసుకుంటాం కాబట్టి సెక్యూర్డ్ లోన్స్ అంటాము. ఇప్పుడు నేను చెప్పేది సెక్యూర్ లోన్స్ గురించి కాదు, అన్‌సెక్యూర్డ్ లోన్ గురించి. అన్‌సెక్యూర్డ్ లోన్స్‌లో మనకేమొస్తాయి, మనం బయట తీసుకున్న ప్రైవేట్ అప్పులొస్తాయి, ఏజెన్సీ అప్పులొస్తాయి, బ్యాంకులొస్తాయి, క్రెడిట్ కార్డులొస్తాయి. తర్వాత ఇలాంటి అప్పుల్ని మనము అన్‌సెక్యూర్డ్ లోన్స్ అంటాం. ఇప్పుడు అన్‌సెక్యూర్డ్ లోన్స్ ఉన్నప్పుడు వాళ్ళు అన్‌సెక్యూర్డ్‌గా ఉన్నాయి కాబట్టి వాళ్ళు మనల్ని ఏ విధంగా ఏం చేయలేరు. కాబట్టి మన నుంచి అప్పు తీసుకోవాలి. మన యొక్క సిబిల్ రిపోర్ట్‌ను మాత్రమే తగ్గించడానికి అవకాశం ఉంటది. అంతకంటే వాళ్ళు ఏం చేయలేరు. సో, కాబట్టి ఈ యొక్క అన్‌సెక్యూర్డ్ లోన్ కోసం వాళ్ళు వసూలు చేయడానికి విపరీతమైనటువంటి టార్చర్ పెట్టి ఫోన్ కాల్స్‌తోని మన యొక్క ఇబ్బంది పెడతా ఉంటారు. సో, వాటిని స్టే తీసుకోవడం కోసం మాత్రమే ఈ స్టే ఆన్ డెట్ రికవరీ పిటిషన్ మనం వేసుకుంటాం. ఈ యొక్క స్టే ఆన్ డెట్ రికవరీ పిటిషన్ చెప్పక ముందు అప్పులను ఆపడానికి ఎన్ని రకాల మార్గాలుంటాయో వాటి గురించి క్లియర్‌గా తెలియజేస్తాను. అప్పులు మనం ఆపాలనుకున్నప్పుడు లేదా అప్పులు కొంతకాలం ఆపి తర్వాత నేను తీరుస్తాను అనుకున్నప్పుడు మనం 4 రకాల వాడొచ్చు. ఒకటి స్టే అండ్ డెట్ రికవరీ పిటిషన్. దీన్ని మనము డెట్ రికవరీ పిటిషన్ అంటే అప్పులను ఆపడం కోసము డైనమిక్ పిటిషన్ అని కూడా అంటున్నాము. రెండవది దీనికి విషయంకొచ్చినట్లయితే మనం ఇన్సాల్వెన్సీ పిటిషన్. ఇన్సాల్వెన్సీ పిటిషన్ అంటే ఏంటి? ఎవరైతే దివాలా తీసిండ్రో, వాళ్ళు కట్టలేరో, వాళ్ళు అలాంటి వ్యక్తులు దివాలా పిటిషన్ ఏస్తారు. దాన్నే ఇన్సాల్వెన్సీ పిటిషన్ అంటాము. మనం ఐపీ అని కూడా పెట్టుకుంటామనమాట. సో, ఐపీ పెట్టుకున్నాడంటే అతను వ్యక్తి దివాలా తీసేసాడు. ఇంకేం లేదు. ఇక అతను ఐపీ తీసాడంటే ఎవరికి లోన్‌లు ఎవరియ్యరు, అప్పులు ఎవరియ్యరు. అతను మనకి ఉన్నా గాని చచ్చిన క్రియేట్ చేసే అవకాశం ఉంటది. కనుక మనం ఆ యొక్క ఐపీ పిటిషన్‌కెళ్ళకుండా మీరు కొంత స్టే కోసం వెళ్ళే పిటిషన్‌ని మనము ఈ యొక్క స్టే ఆన్ డెట్ రికవరీ పిటిషన్ అంటాము. ఐపీ అనేది చాలా పరిస్థితుల్లో, తక్కువ పరిస్థితుల్లో ఎప్పుడైతే మనము అప్పులు కోటి రూపాయల అప్పులున్నాయి, మనకు 10,00,000 ఆస్తులున్నాయి, నేను కట్టలేను, తీర్చలేను, ఫ్యూచర్‌లో సంపాదించలేను అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఇన్సాల్వెన్సీ పిటిషన్‌కెళ్తారు. అప్పుడు ఆళ్ళ యొక్క రూ. 1,00,000 10,00,000 ఆస్తులుంటే ఆ 10,00,000 ఆస్తిని బ్యాంక్ వారికి గాని, వీళ్ళందరికీ గాని పంచేయండి అని చెప్పేటప్పుడు మాత్రమే ఆ యొక్క ఐపీ పిటిషన్ వేసుకుంటాం. నెక్స్ట్ వచ్చి ఈ యొక్క డి డెట్ యొక్క సెటిల్మెంట్ పిటిషన్ అంటాం. అంటే అప్పులను సెటిల్మెంట్ చేయమని చెప్పడం. అంటే విపరీతమైన వడ్డీ తీసుకున్నప్పుడు ఒక వ్యక్తి 10,00,000 లోన్ తీసుకున్నాడు. దానికి 20 10 20%, 30%, 40% అట్లా ఇష్టం వచ్చినట్టు వడ్డీ పెట్టేసి అప్పుడు అది ఇష్టం వచ్చినట్టు వడ్డీ పెట్టేసినప్పుడు అతని యొక్క ఆ యొక్క వడ్డీ ఎంత ఉందంటే భరించలేని విధంగా ఉంది. కాబట్టి నాకు సెటిల్మెంట్ చేపియని కోర్ట్‌కొస్తే కూడా కోర్ట్ మనకు డెట్ సెటిల్మెంట్ పిటిషన్ ఏసి మిమ్మల్ని ఆ యొక్క కాపాడుతుంది. అంటే చట్టం మిమ్మల్ని కాపాడడానికి సిద్ధంగా ఉంది. కానీ అప్పులున్నాయని చెప్పేసి మనం బాధ పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్‌కొచ్చేసి మారిటోరియం అంటాం. మారిటోరియం అంటే ఏంటి? మనం కరోనా టైంలో ఈ యొక్క మారిటోరియం అనే పిటిషన్‌ను మనం చాలా వాడుకున్నాం. బ్యాంకులకు మనము ఈ యొక్క మనం లోన్‌లు తీసుకున్నప్పుడు ఆ అప్పుల్ని కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అప్పుడు నాకు ఒక సంవత్సరం వరకు టైం ఇయ్యండి. ఆ సంవత్సరం తర్వాత నేను కడతాను. అంతవరకు మాత్రమే సమయం కావాలి అనుకున్నప్పుడు మనం మారిటోరియం పిటిషన్ వేసుకున్నాం. అప్పుడు మనకి ఈ సంవత్సరంలో నాకు జాబ్ పోయింది. కాబట్టి నేను కట్టలేకపోతున్నాను. లేదా బిజినెస్ డల్ అయింది. నేను కట్టలేకపోతున్నాను. నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ ఎక్స్‌టెన్షన్ చేయండి లోను అని చెప్పేదాన్నే మారిటోరియం అని అంటాం. ఈ 4 రకాలలో మనకి ఇప్పుడు ఈరోజు చెప్పుకునేటువంటి టాపిక్ ఏందనుకున్నాము? స్టే ఆన్ డెట్ రికవరీ పిటిషన్. ఈ స్టే ఆన్ డెట్ రికవరీ పిటిషన్ ఎప్పుడేసుకోవాలి అంటే, ఎప్పుడైతే విపరీతమైనటువంటి అప్పులు ఉన్నాయి, నేను కట్టలేని పొజిషన్‌లో ఉన్నాను, నాకందరూ వేధిస్తున్నారు అనుకున్నప్పుడు మాత్రం ఈ స్టే ఆన్ డెట్ రికవరీ పిటిషన్ ఏసుకోవచ్చు. అంతేగాక ఎప్పుడైతే మనము ఆస్తులను గానీ, లేదా మన యొక్క ఆస్తులను గానీ, లేదా వ్యాపారాన్ని కాపాడుకోవాలనుకున్నప్పుడు, మనం ఈ యొక్క స్టే ఆన్ డెట్ రికవరీ పిటిషన్ ఏసుకోవచ్చు. లేదా అప్పుల్ని నేను తర్వాత కడతాను. ప్రస్తుతానికి నా యొక్క పరిస్థితి బాగాలేదు. కాబట్టి నా యొక్క జాబ్ పోయింది. నేను ఈ జాబ్ ఉంటే నేను కట్టేవాడిని. కాకపోతే ఈ కొంచెం టైం కావాలి. 6 నెలలు నాకు ఒక 1 ఇయర్ టైం ఇప్పియండి అని కోర్టుకు అభ్యర్థన పెట్టుకున్నప్పుడు, ఈ యొక్క స్టే ఆన్ డెట్ రికవరీ పిటిషన్
మనం వేసుకోవచ్చు. సో, ఇట్లా మనం కోర్టు నుంచి, చట్టాల నుంచి మనకు అనేకమైన మార్గాలు అప్పులను ఆపడానికి ఉన్నాయి. అంతేగాని అప్పులను ఆపుకోలేను, నేను భరించలేకపోతున్నాను, నేను సూసైడ్ చేసుకుంటాను అని అనుకునే వాళ్ళు కూడా కొంతమంది చాలామంది ఈ యొక్క అప్పుల వారి బాధకు అనుకుంటున్నారు. అలాంటి వారితో ఆలోచించకండి. నాకు తెలిసిన ఒక కేసులో రీసెంట్‌లీ నిజామాబాద్‌లో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి తన కుటుంబాన్ని అంటే తన భార్య, తన ఇద్దరు పిల్లల్ని చంపేసి తను కూడా చనిపోవడం జరిగింది. అది ఓన్లీ ఆర్థిక ఇబ్బందులతో జరిగింది. వాళ్ళ యొక్క కేసు అంటే ఇప్పుడు నా దగ్గరనే నడుస్తుంది. వాళ్ళ యొక్క ప్రాపర్టీకి సంబంధించిన కేసులు నా దగ్గరనే ఉన్నాయి. అంటే దీన్ని బట్టి అర్థం ఏందంటే అప్పుల కోసము అప్పుల వాళ్ళు వేధించి భరించలేక మా యొక్క సొసైటీలో ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతోనే చాలామంది చనిపోవడానికి ముందుకొస్తున్నారు. చట్టం మిమ్మల్ని కాపాడుతుంది. చట్టానికి మీరు అప్పులున్నారా, మీరు ఏమున్నారని కాదు. మీరు ఎలా ఉంటారు, మీరు ఫ్యూచర్‌లో సంపాదిస్తారన్నప్పుడు మీరు స్టాండ్ డెట్ రికవరీ పిటిషన్ ద్వారా తప్పకుండా మీ అప్పుల్ని ఆపొచ్చు. ఎవ్వరు గూడా మిమ్మల్ని ఏం చేయలేరు. సో, అప్పులు ఉన్నాయని వేధిస్తున్నటువంటి కొంతవరకు రిలీఫ్ కొరకు మాత్రమే యేసుకుంటున్నారు ఈ పిటిషను. అంతేగాని వాళ్ళకి అప్పులు ముంచేద్దామన్న ఉద్దేశంతోని కాదు, లేదా మీరు కట్టరని కాదు. సో, మీ యొక్క ఫ్యూచర్‌లో కూడా మీరు ఆర్థిక స్థిరంగా ఏర్పడ్డప్పుడు ఈ యొక్క అప్పులను మళ్ళీ కట్టుకొని, మీ యొక్క సిబిల్ రిపోర్ట్‌ని కూడా మార్చుకొని హ్యాపీగా ఉండే అవకాశం ఉంటది. ఎప్పుడైతే వేధిస్తున్నారో అప్పుడు మాత్రమే ఈ పిటిషన్ వేసుకోండి. మీరు చాలా ఆనందంగా ఉండండి. ఎట్లాంటి అప్పులున్నా గానీ, ఏమున్నా గానీ ఇబ్బంది పడకండి. మీకు ఇంకా ఏమైనా సమస్యలున్నప్పుడు డైరెక్ట్‌గా మీరు కింద కాంటాక్ట్ 9848120631 డైరెక్ట్‌గా నా కాంటాక్ట్ సంప్రదించి కూడా మీరు సలహాలు తీసుకోవచ్చు. మీకు సలహాలు ఇవ్వడానికి నేనెప్పుడు సిద్ధంగా ఉంటాను. థాంక్ యూ.